నీవే నా తల్లిగా నీవే నా తండ్రిగా తోడై నన్ను నడిపించు మణికంఠ కష్టాలే తరిమిన కన్నీరే ముంచిన అదేవిధంగా నాతోటి అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులే కానీ మా ఇంటి మనుషులే కానీ ఆర్మూర్లో ఉన్న ప్రముఖులే కానీ అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ అయ్యప్ప ఫౌండేషన్ని ఏర్పాటు చేసినందుకు నాకు కూడా కొంత గర్వంగానే ఉంది. అదేవిధంగా నేను అయ్యప్ప బట్టల దుకాణం ఉండే నాకు ఆ అయ్యప్ప పేరుని నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి గెజెట్ చేయించుకొని అయ్యప్ప శ్రీనివాస్గా మార్చుకున్నాను. అదేవిధంగా సిద్ధులగుట్ట పైన అయ్యప్ప మందిరం నిర్మాణం చేపట్టాలని అప్పుడున్న కమిటీ కోరిక మేరకు నేను అప్పుడే 5 లక్షలు డొనేట్ చేసినాను. కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. దాని తర్వాత దాన్ని నేనే ముందట నిలబడి ఆ అయ్యప్ప ఆశీర్వాదంతో అప్పుడు ఇంత పెద్ద రోడ్డు కూడా లేకుండే, ఆ రోడ్డు చిన్న రోడ్డు ఉండే, అప్పుడు రామచంద్రాండే గారు వచ్చినటువంటి రోడ్డు ఉండే. ఆ రోడ్డు నుండి ఆ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మందిరంలో ఏర్పాటు విషయంలో కూడా ఎవరి దగ్గర కూడా మనం డబ్బులు సమీకరించలేదు. ఆ అయ్యప్ప మనకు ఇచ్చిండు, మనం అయ్యప్ప పేరు నిలబెట్టాలని ఒక సంకల్పంతో మందిరం కూడా మనం కట్టడం జరిగింది. ఆ మందిరం కట్టిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంలో అప్పటి జీవన్ రెడ్డి గారు 9 గుళ్ళు కార్యక్రమంలో మనం అయ్యప్ప మందిరం నిర్మాణం చేసినాం. ఆ మందిరం తర్వాతనే మహర్దశ వచ్చి అక్కడికి సిద్ధులగుట్టకు బ్రహ్మాండమైన రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి దాని తర్వాత కౌన్సిలర్గా పోటీ చేసి కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మా మేడం గారు వన్నెలదేవి లావణ్య. అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్గా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా కూడా 11 నెలల కాల పరిమితిని మేము అనుభవించినాం. ఆ కాల పరిమితిలో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజల యొక్క మన్ననలు పొంది ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఆర్మూర్ మున్సిపాలిటీలో మనం 11 నెలల పాలన సాగించినాం. అదేవిధంగా ఈరోజు అక్కడ దేవుడి సేవ అయింది. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అంటే ప్రజలకు కూడా మధ్యతరగతి వారు అదేవిధంగా పేదలు ఎవరికైనా ఆర్థికంగానే కానీ ఏదన్నా హెల్త్ విషయంలోనే కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి నా అంతు సహాయ సహకారాలు అదేవిధంగా మా అయ్యప్ప ఫౌండేషన్ నుండి కూడా ఉంటుంది. ఈ సంస్థని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు దగ్గరై ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వారి యొక్క సేవలు ఏదైతే మొన్న నాకు మిత్రుడు యాక్సిడెంట్ అయింది 7th క్లాస్, అతని ఇంటికి వెళ్ళి నాకు తోచిన సాయం చేసి వస్తే మనస్సు కొంత శాంతి. అలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకొచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేసి నాతోటి మిత్రబృందంతో కలిసి నాతోటి ఉన్న మా కుల బాంధవులే కావచ్చు రకరకాల మనుషులు మేమందరం మా గురువుగారులు ఇంకా మా ఇప్పుడే వచ్చిన మా గురువుగారు ఆకుల గంగాధర్ సార్ వీరందరి సూచనల ప్రకారం ఈ ఫౌండేషన్ని ముందడుగు తీసుకెళ్తాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 10th క్లాస్లో వచ్చే సబ్జెక్ట్ హైయెస్ట్ మార్కులు వచ్చిన వారికి కూడా మంచి బహుమతి కార్యక్రమాలు కూడా మన అయ్యప్ప ఫౌండేషన్ నుంచి ఉంటాయి. ఎవరికైనా పేద విద్యార్థికి డబ్బులు లేవు, ఫలానా ఎడ్యుకేషన్లో ఇబ్బందికరంగా ఉంది అని అంటే కూడా దానికి కూడా మనం ముందుంటాం. హాస్పిటల్ వ్యవస్థలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది, మేము డబ్బులు లేవు చూయించుకోవడానికి అంటే కూడా దాంట్లో కూడా ముందుండి ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యమవుతాం. కాబట్టి నేను ఒకటే ఎంత చెప్పినా సేవా కార్యక్రమాలకు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే ఈ అయ్యప్ప ఫౌండేషన్ని మా మీడియా మిత్రులు కానీ అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే కానీ నన్ను ఆశీర్వదించి నాకు మీ యొక్క దీవెనలు ఇచ్చి ఈ ఫౌండేషన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించే విధంగా నాకు తోటి సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీ దాంట్లో కూడా ఎవరైనా ఏ సమస్య ఉన్నా దాన్ని అంతటినీ కూడా నేను నాతో అయినంత సహాయశక్తుల మీకు అందించడానికి ముందుండి చేస్తానని తెలియజేస్తూ
ఇది మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే, ఎలక్షన్ కన్నా ముందే పెట్టాలనుకున్నాం. కానీ కొంత తప్పుడు ఆలోచనలలో వెళ్ళిపోతుంది. ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నారేమో, ఇంకో రకంగా ఆలోచిస్తారు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఈ ప్రోగ్రాం మనం చేయడం జరిగింది. మీడియా మిత్రులు అందరితోని ఒకసారి కూర్చుండి ఒక చర్చ పెట్టుకొని ఒక కార్యక్రమం చేస్తే, సోదర భావంతో ఇటువంటి కార్యక్రమం చేస్తే కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీడియా వారందరితోని ఇంతమంది ఒక 50-60 మంది మీడియా మిత్రుల మధ్యలో కూర్చుండి మనం ఈ ప్రోగ్రాం చాలు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నో ఒక దగ్గర ఇంటి దగ్గర కూర్చుండి చాలు చేసి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పకుండా మీడియా వారికి నేను ఏం చేయాలనుకుంటున్నా, నేను ఏంది అనేది కూడా వారికి తెలుసు. ఎందుకంటే నేను వీళ్ళతో మీడియా మిత్రులతో కూడా ఒక 1.5 years మున్సిపల్లో ఉన్నాం, 11 నెలలు. అంతకుముందు వ్యక్తిగతంగా కూడా మనకి ఇవి ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరికి కూడా ఎవరైనా ఇది ప్రాబ్లం ఉంది అన్న, మీతో ఎంత ఏదైనా హెల్ప్ చేయండి అంటే కూడా ఖచ్చితంగా మా అయ్యప్ప ఫౌండేషన్ నుంచి చేయడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను.